ఇష్టానుసారంగా మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు అమ్మా న్యాయస్థానం ఏమలా మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎప్పటిలోగా నిర్వహిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను జూలై 11కు వాయిదా వేసింది. ఈ ఏడాది మార్చి 25న నిర్మల్ మున్సిపాలిటీ పాలకవర్గ కాలపరిమితి ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడంపై ఎస్ రాజేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై శుక్రవారం జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టిండట. మరి ఎందుకని ఇక్కడ నానబెట్టిర్రు నిర్మల్ల? ఒక్కటే నర్సయ్య తాత, ఈ చిన్న విషయాన్ని కూడా టెక్నికల్గా ఉన్న ఇష్యూను కూడా ఈనాడు పేపర్ సరే ఏది ఉన్నా కూడా పేపర్లలో రాయడము, దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ఇప్పుడు మీరు స్థానిక సంస్థ ఎన్నికలలోనేమో మాకు లాభం లేదు, లేకపోతే ప్రజలు నమ్ముతలేరు అని ఓట్ల రాజకీయం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? మీరు ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు గెలిచినాం, అధికారంలోకి వచ్చినాము, మేము ఎవరి కోసం చేస్తామండి? తప్పకుండా ఎన్నికలు అనేది కంపల్సరీ. అది 5 ఏళ్ళ తర్వాత ఎవరికైనా ఏదైనా, ఇప్పుడు మనకు స్థానిక సంస్థలు వస్తున్నాయి, ఇంకా ఇది మార్చి అయితే ఇక్కడ మన దగ్గర కూడా మున్సిపాలిటీలలో అయిపోతుంది, ఇంకా దాని అయిపోయిన GHMC ఎలక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు దాని గురించి 100% తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పెట్టట్లేదు, వీళ్ళకి అది చేయట్లేదు అంటే వీళ్ళలాగా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి అన్ని చూసుకొని ఇవన్నీ అనలేసిన తర్వాత ఓ 4 నెలల ముందే ప్రభుత్వం ఉండగా 4 నెలల ముందే వీళ్ళు ప్రభుత్వాన్ని మూసేయడం అంటే వీళ్ళలాగా మాకు రాదండి. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారమే లేదు, అయినా కూడా ప్రజలలో పోయినాం భరోసాతోని. అధికారం లేకపోతే పని చేయలేమా? మీకు మాకు తేడా అదే, అధికారం లేకపోతే మీరు పని చేయరు, అధికారం ఉన్నా లేకుండా ఒకేలాగా చేసేది మేము, అంతే 100%. అది కాంగ్రెస్ పార్టీ పుట్టి సంవత్సరం 100 పైచిలకు దశాబ్దాల చరిత్ర ఉంది. మీకేం చరిత్ర ఉంది? ఒక మాట చెప్పండి, ఏముంది మీకు చరిత్ర? ఆ చరిత్ర గురించి మాట్లాడండి. మీరు చరిత్ర గురించి తెలుసుకోకుండా మీరు ఈరోజు మాట్లాడినామంటే అది ఎక్కడ? మీరు ఒకసారి చెప్పండి నర్సయ్య తాత, జనాలకు కూడా తెలవాలి. ఈ టీవీ ద్వారా ఏనేని ద్వారా తెలవాలా వద్దా? తెలంగాణ ప్రజలకు మీ ఛానల్ మీద పూర్తి విశ్వాసం ఉంది ప్రజలకు. మీరు మంచి అది కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టి పూర్తిగా వాస్తవాలు ఏందని తెలంగాణ ప్రజలకు చెప్పండి. ఎందుకంటే ఎందుకంటే మాకన్నా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ మీకే ఉంటుంది. ప్రజల పక్షాన ఉంటారు మీరు, ప్రైవేట్ గవర్నమెంట్కి ఉండరు, లేకపోతే అధికారుల పక్షాన ఉండరు, పార్టీ పరంగా ఉండరు. మీరు ప్రజల పక్షాన ఉంటారు కాబట్టి ప్రజా సమస్యలను మీరు తెర మీదకి తీసుకొస్తున్నారు కాబట్టి నిజాలుగా చెప్పండి. జర్నలిజాన్ని చంపేయకుండా జర్నలిజానికి న్యాయం చేయండి. ప్రజల పక్షాన ఎన్నో ఉన్నాయి. మరి మేము ఇన్ని పథకాలు ప్రవేశపెట్టినప్పుడు ఎందుకు పబ్లిసిటీ చేయట్లేదు? ఎందుకు మంచిది ఎందుకు చెప్పట్లేదు? పూర్తిగా ఎవ్వరు కూడా అండి 5 సంవత్సరాలు చేసే పని సంవత్సరంలో ఎవరు చేయలేరు. చేస్తూ ఉన్నాము. తెలంగాణ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది మా మీద. కాబట్టి దాని గురించి వీళ్ళేదో బీఆర్ఎస్ నాయకులు పొద్దున్న లేస్తే ఒక ప్రాజెక్టును పట్టుకుంటారు, జూరాలకు అడిగిపోతారు, ఇది జూరాలలో ఇట్లా జరిగింది అంటారు. వాళ్ళంతా నివేదిక ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఇప్పుడు హరీష్ రావు ఏమంటుండే అంటే, ఆయన ఇప్పుడు ఆటో డ్రైవర్ అయ్యిండు, చూసినవా? ఇప్పుడు ఆటో డ్రైవర్లకు ఆయన ఇప్పుడు అన్న లెక్క తయారయ్యిండు. మొత్తానికి 142 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుర్రు. ఈ ఆత్మహత్యల కారణం కాంగ్రెస్. ఇప్పుడు ఒక మాట, ఆటో కార్మికులకు మొన్న ప్రకటించిండ్రు కదా, మీరు వినండి. ఆటో కార్మికులు కాదు, ఇలా తెలంగాణ రాష్ట్రంలో దగ్గర 4 కోట్ల జనాభాలో దగ్గర 1.5 మహిళలు అయితే ఉన్నారా? ఇంతమందికి మంచి జరిగినప్పుడు వీళ్ళకి అన్యాయం జరగాలని రేవంత్ రెడ్డి గారు ఎందుకు చెప్తారండి? ఒక మాట, వీళ్ళ శవాల మీద ఎప్పుడన్నా వీళ్ళ ముఖాలకు ఎన్నడన్నా ప్రజలకు పోయిరండి? ఇప్పుడు పోతారండి. ఇప్పుడు ఏం పని ఉంది? అరే అయ్యి వేసుకుంటే జోల కూడా పట్టుకొని తిరుగుతాడు. ఇప్పుడు బుచ్చప్పల సంఘానికి అధ్యక్షుడు కూడా అవుతాడు. ఇప్పుడు అదే మొత్తం రాజకీయం, అది రాజకీయ వేషం. అది ప్రజలలో ఆయన గిదా ఆయన మీద. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ నాయకుడు ఇలా వాళ్ళ దగ్గర పోయినా నువ్వు ఉన్నప్పుడు ఏం చేసినావు? ఆటో వాళ్ళకి ఏం చేసిండ్రు మీరు? ఇవాళ ఏదో నువ్వు సింపతి పొందదాన్ని కాదు, అదే పోయేసి అదే మహిళల దగ్గరకు పోయి ఉచిత బస్సు ప్రయాణం ఎట్లుందని పోయి అడగమనండి. అడగాలి కదా ఈయన కూడా. మరి సిద్దిపేట ప్రజలు పోతలేరా? సిద్దిపేటలో మహిళలు బస్సులు ఎక్కలేరా? వాళ్ళ దగ్గర పోయేసి అడగమను. ఓ మైక్ పట్టుకొని టీఆర్ఎస్ పాడతారు, బీఆర్ఎస్ తరపున పోయి మీ అనుభవం ఏందమ్మా, మీకు ఎట్లా ఉందమ్మా, దీనివల్ల ఏమన్నా అడగమనండి. పోయిన వాళ్ళ దగ్గర కాదు. వాస్తవానికి ఉచిత బస్సు ఉంది కాబట్టి కొంచెం ఆటో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఉచితం పెట్టుకొని మనకు అవకాశం ఉన్నాకైతే పోలేం కదా. కొంతమందికి ట్యాక్సీలు కూడా ఈరోజు
ట్యాక్సీలు కూడా ట్యాక్సీ వాళ్ళకు కూడా ఇబ్బంది జరిగింది. మెట్రో వచ్చినాక ట్యాక్సీలకు చాలా ఇబ్బంది కలిగింది. మరి మెట్రోని అంటామా మనము టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు మనం పెంచుకోవాల్సిన అవసరం వస్తుంది. మరి ఈ ఆటో డ్రైవర్లకు ఏమైనా ప్రభుత్వ పరంగా 100% ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఆదుకోబోతుంది, ఆదుకుంటుంది, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇస్తుంది. ఆటో డ్రైవర్లంతా మన తెలంగాణ బిడ్డలు. వాళ్ళని మేము ఎందుకు బాధ పెడతాం చెప్పండి. వాళ్ళ వెనుక 12,000 మంది ఉన్న 12,000 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకు జీవనోపాధి వాస్తవం. ఇలా ఆటో డ్రైవర్లు పిల్లల్ని చదివించుకొని హైదరాబాద్కి వచ్చి ఒక ఆటో కొనుక్కొని నిమ్మలంగా ఉంటారు. అలాంటి కుటుంబాలను విచ్ఛిన్నం చెయ్యం మేము. టైం పడుతుంది. ఒక 50,000 మంది మహిళలకి ఇక్కడ లబ్ధి పొందుతున్నప్పుడు మనం ఓపిక పట్టుకోవాలి. 100% వాళ్ళకు కూడా మేము న్యాయం చేస్తాము. అమ్మ తల్లి ఒక ముచ్చట, ఇప్పుడు పైసలు లేవు, సర్కారు సంతకపెట్టలేదు, సంస్కారం లేదు, సంసారం వెళ్తలేదు, ఎత్తుకోరు బొత్తుకోరు సంసారం ఏముందని స్వయంగా మీ అన్నే అంటుండ్రు, రేవంతం అయ్యే అంటుండు. అన్నడా అనలేదా? మరి తెలంగాణ తల్లి విగ్రహాలు 200 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ తల్లి విగ్రహాలు జిల్లాకు పెట్టాలి అనేది మరి ఇప్పుడు కాదు ఆయన మళ్ళీ ఏదో చెప్పుకోలేదు. మరి ఎందుకు మరి? అరే కాదు, తెలంగాణ అస్తిత్వాన్ని మనం కోల్పోదామా చెప్పండి. ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని మనం కోల్పోదామా? తెలంగాణ తల్లి విగ్రహం అంటే మన తెలంగాణ. ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళ అమ్మదే తీసుకొచ్చి పెడతా అని చెప్పలే ఆయన. తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడదాము అన్నాడు. లేకపోతే వాళ్ళ తాతదో ఎవరిదో తీసుకొచ్చి పెడతా అని చెప్పలేదు. దాన్ని కూడా ఇష్యూ చేస్తే ఎట్లా తాత? మీరు తెలంగాణలో పైసలు ఉన్నా పైసలు లేకున్నా మనం ఇది తెలంగాణ ప్రజలకి 100% తెలంగాణ తల్లి విగ్రహం అనేది అందరికి సంబంధించింది. పైసలు లేవు మన దగ్గర, ఉన్నాయా లేవో మనకు తెలియదా? అంటే ఇప్పుడు అవన్నీ వేస్ట్ అని మీరు అంటారా? ఇప్పుడు చెప్పండి. అట్లా అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా? తెలంగాణ తల్లి ఎవ్వరు చేయాల్సిన మనం తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. గతంలో తెలంగాణ వచ్చినా కూడా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. ఇప్పుడే ప్రజలకు న్యాయం జరగబోతుంది. అంటే ఇప్పుడు విగ్రహాలు పెడితే న్యాయం జరగబోతుంది. ఇప్పుడు ఒక మాట, మనం ఇవాళ సచివాలయానికి మనం అంబేద్కర్ గారి పేరు పెట్టినాం. అంటే ఇప్పుడు అంబేద్కర్ గారి చరిత్ర అయితే మన తెలంగాణ యావత్ దేశంలోనే తెలిసేలా కాంగ్రెస్ పార్టీ కదా చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసినా దాని వెనుక ఒక కారణం ఉంటది. 100% అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ. దాని గురించి వీళ్ళు ఎవరో చెప్పంగానే కాదు, తప్పకుండా తరతరాలకి అది గుర్తుండిపోవాలి ప్రతి జిల్లాలో కూడా. తెలంగాణ